విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్ వైరల్ అవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయిందనే వార్తలు ముందే వచ్చాయి. కానీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అన్నది. అవును, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న పేరు నివేదా పేతురాజ్. ఇప్పటికే అలా వైకుంఠపురంలో సినిమాలో తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ సినిమాలో కనిపించబోతుందట. అసలు ఈ వార్తల్లో నిజమెంత? త్రివిక్రమ్ ఎందుకు సెకండ్ హీరోయిన్ పాత్రలకు అంత ప్రాధాన్యం ఇస్తాడు? వెంకటేష్ మూవీ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాస్ ఎంటర్టైన్మెంట్. కానీ ఆయన సినిమాల్లో ఇంకో కామన్ పాయింట్ కూడా ఉంటుంది. అదే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్. చాలా మంది గమనించే విషయం ఏంటంటే త్రివిక్రమ్ సినిమాల్లో ప్రధాన హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ పాత్రలు కొన్నిసార్లు ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటాయి. అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత పాత్ర, సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఆదా శర్మ, అరవింద్ సమేతలో ఈషా రెబ్బా, అలా వైకుంఠపురంలో నివేదా పేతురాజ్, ఇలా ప్రతి సినిమాలో సెకండ్ హీరోయిన్ కు ప్రత్యేకమైన స్క్రీన్ స్పేస్, స్టైలిష్ ప్రెజెంటేషన్, గుర్తుండిపోయే సీన్స్ ఇస్తుంటాడు త్రివిక్రమ్. అందుకే ఇప్పుడు వెంకటేష్ సినిమాలో కూడా అలాంటి పాత్ర కోసం నివేదా పేతురాజ్ ను తీసుకున్నారనే వార్త మరింత ఆసక్తి పెంచుతోంది. ఇక వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన హీరోల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. కామెడీ అయినా, ఎమోషన్ అయినా, ఫ్యామిలీ డ్రామా అయినా వెంకటేష్ తన సహజ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. ఇప్పుడు అలాంటి హీరోకి త్రివిక్రమ్ స్టైల్ కథ కలిస్తే ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. పేరును బట్టి చూస్తే ఇది కూడా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుందంట. ఈ సినిమాలో హీరోయిన్ గా పాన్ ఇండియా బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి ఇప్పుడు తెలుగు సినిమాలపై కూడా ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. వెంకటేష్ కు జోడీగా ఆమె కనిపిస్తే స్క్రీన్ పై కొత్త ఫ్రెష్నెస్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఇదే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నివేదా పేతురాజ్ ఉంటే గ్లామర్ డోస్ కూడా బాగానే పెరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నివేదా పేతురాజ్ గురించి మాట్లాడితే ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. చేసిన పాత్రలు తక్కువైనా ప్రతి సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా వైకుంఠపురం సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినా స్టైలిష్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రత్యేకంగా యువతలో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ సినిమాలో అవకాశం వస్తే ఆమె కెరియర్ కు ఇది మరో ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో నివేదా పాత్ర ఎలా ఉండొచ్చు? ఇప్పుడు అందరిలోనూ ఒకే ప్రశ్న, ఈ సినిమాలో నివేదా పాత్ర ఎలా ఉండబోతుంది? త్రివిక్రమ్ సినిమాల్లో మహిళా పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే నివేదా పాత్ర కూడా కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా కథలో కీలకంగా ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. కొంతమంది అయితే వెంకటేష్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథలో నివేదా పాత్ర ఓ ట్విస్ట్ తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది పూర్తిగా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు అని చెబుతున్నారు. అయితే అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ మళ్ళీ తన సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే నివేదా త్రివిక్రమ్ కాంబో మళ్ళీ రిపీట్ అయితే బాగుంటుంది అని అంటున్నారు. వెంకటేష్ ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ పై చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల తరువాత వెంకటేష్ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపించబోతున్నారనే వార్త వాళ్ళలో ఆసక్తిని పెంచుతోంది. త్రివిక్రమ్ సినిమాల్లో కాస్టింగ్ చాలా కీలకం.
ప్రతి పాత్రకు సరిపోయే నటులకు ఎంపిక చేయడంలో ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ప్రత్యేకంగా సెకండ్ హీరోయిన్ల పాత్రల విషయంలో కేవలం గ్లామర్ కాకుండా కథలో ఇంపాక్ట్ ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. అందుకే నివేదా పేతురాజ్ను మళ్ళీ తీసుకోవాలని అనుకున్నారని ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ షూటింగ్ మాత్రం ఫుల్ స్పీడ్ లో కొనసాగుతుందని తెలుస్తోంది. త్వరలోనే మూవీ టీం నుంచి హీరోయిన్లు, టైటిల్, ఇతర నటీనటులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోపై మీ అభిప్రాయం ఏంటి? నివేదా పేతురాజ్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తే బాగుంటుందా అని అనుకుంటున్నారా? కామెంట్స్ లో మీ ఒపీనియన్ ని చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.